ఈ ముగ్గురు భారతీయులు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. నెంబర్ 1, 2014లో లత అనే 65 ఏళ్ల మహిళ వాళ్ళ హస్బెండ్ కి హెల్త్ బాలేక హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాంతో అందరినీ డబ్బుల కోసం అడిగింది, బట్ ఎవరు ఇవ్వలేదంట. దాంతో లత పేపర్ లో ఒక మ్యారథాన్ యాడ్ చూసి దానిలో పార్టిసిపేట్ చేసి 3 కిలోమీటర్లు పరిగెత్తి ఆ మ్యారథాన్ లో ఫస్ట్ వచ్చింది. గ్రేట్ కదా. నెంబర్ 2, 2017లో చిట్టగాంగ్ స్కూల్లో బాంబు కనిపించిందని కాల్ వచ్చింది. సో మిగిలిన పోలీసులందరూ ఆర్మీ వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటే అందులో ఉండే అభిషేక్ అనే కానిస్టేబుల్ మాత్రం ఆ బాంబును తీసుకుని కిలోమీటర్ దూరం పరిగెత్తాడు. లక్కీగా బాంబు ఏమీ పేలలేదంట. తర్వాత ఏంటో చూడడానికి ముందు మీరు ఒక ఇండియన్ అయితే వీడియోకి లైక్ చేయండి. నెంబర్ 3, 1996లో సుహాన్షి అనే మహిళ వాళ్ళ హస్బెండ్ కి హెల్త్ బాలేక హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి కూడా డబ్బులు లేక ఆయన చనిపోయారు. దాంతో ఆవిడ 4 పిల్లలకి కడుపు నింపడం కోసం ఇంటింటికి వెళ్లి పని చేయడం అలానే కూరగాయలు అమ్మడం స్టార్ట్ చేసింది. ఇలా చేర్చి పెట్టిన డబ్బులతోనే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేసిందంట. ప్రెసెంట్ ఫైనల్ గా హ్యుమానిటీ అనే పేరుతో హాస్పిటల్ పెట్టి అందరికి ఫ్రీగా వైద్యం చేస్తున్నారంట.